హాయ్ అండి. ఈరోజు మా వారు హార్బర్కి వెళ్ళి 2 బ్లాక్ పాంప్లెట్స్ అయితే తీసుకొచ్చారనమాట. అవేనండి నల్ల చందువలు. అయితే అవి 2 ఏంటంటే ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నానమాట. చేపని చేపలాగే ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. అలాగే ఇంట్లో హోమ్మేడ్ మసాలా అనమాట. ఇంట్లో తయారు చేసిందని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండాను. ఇంకా కొంచెం పెరుగు కూడా వేసాను అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్, తర్వాత ఫిష్కి అక్కడక్కడ ఇదిగోండి ఇలాగ ఘాటులా పెట్టామన్నమాట. పెట్టి మసాలా ముద్ద ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా బాగా పట్టిస్తున్నాను అనమాట. ఫిష్కి అంతకి లోపలికి కూడా మొత్తం అంతా కలిపి పట్టిస్తున్నాము. ఇది కొంచెం పెద్దగా ఉంది, సో అందుకని కొంచెం ఘాట్లు అయితే ఇంకొంచెం ఎక్కువ పెడుతున్నాం అనమాట. ఆ ఘాట్లో కూడా మసాలా ముద్ద అంతా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేద్దామని చెప్పి కాసేపు అయితే ఒక 1 అవర్ అలాగన్నా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మ్యారినేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుదామండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు తీసి ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట దాంట్లో చెయ్యాలి అని. ఎలా వస్తుందో చూడాలి. ఎయిర్ ఫ్రైయర్ దాంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. ఎలా వస్తుందో చూద్దామని చెప్పి మేము కూడా ఇప్పుడైతే ఒకటైతే ట్రై చేస్తున్నాము. సో మాకు టైం తెలియదు కాబట్టి కరెక్ట్గా మేము కూడా కొంచెం టైం పెట్టి తర్వాత చూసి మళ్ళీ అలా పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే ఒకటి చేస్తే మనకు ఐడియా వస్తుంది కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత టైంకి అవుతుందో నాకు కూడా అంత ఐడియా లేదు, మాకెవరికి కూడా లేదు. సో ఉన్నాటిలో ఒకటి చిన్నగా ఉన్నది కొంచెము, రెండిట్లోని ఒకటి పెద్దగా ఉంది, అది ఇందులో సరిపోవట్లేదు. సో కొంచెం చిన్నగా దీనిలో సరిపోయే సైజు ఉన్నది కదా, అది అయితే పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే ఒక 7 మినిట్స్ అయితే పెట్టాము చూద్దాము అని చెప్పి. సరే అవ్వలేదు. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టామన్నమాట. ఇంకో 7 మినిట్స్ పెట్టాము. తర్వాత దాన్ని రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత అప్పుడు దానికి ఏదో ఒక పేపర్ వేసాం కదా, బటర్ పేపర్, అదైతే మెత్తగా అయిపోయిందండి. సో ఇంకా అది వేస్ట్ అని చెప్పి బటర్ పేపర్ అయితే తీసామన్నమాట. తీసేసి ఇంకా డైరెక్ట్గా దాంట్లోనే వేసాను. అదిగో ఒక సైడ్ అయితే అలా అయ్యింది. రెండో సైడ్కి టర్న్ చేసి ఇప్పుడు మళ్ళీ పెట్టామన్నమాట. ఈసారి అయితే ఇంకా డైరెక్ట్గా 14 మినిట్స్ పెట్టేసాం అనమాట. ఎందుకంటే ముందు ఒకవైపు పెట్టినప్పుడు మనకు తెలిసింది కదా 14 మినిట్స్ పట్టిందని, అందుకని రెండో వైపు కూడా పెట్టామన్నమాట. ఇలా అయితే అయిపోయిందండి. మామూలుగా మేము తినడానికైతే ఇది ఓకే, కానీ మా పిల్లలు ఇంకా కొంచెం డీప్ ఫ్రై కావాలి వాళ్ళకి, అందుకని ఇంకొక 10 మినిట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టామన్నమాట. సూపర్ వచ్చిందనమాట టేస్ట్. అది కూడా బాగా మసాలా అన్నీ ఫ్లేవరు బాగా తెలుస్తుందన్నమాట. మసాలా, నిమ్మకాయ, ఉప్పుగా పుల్లగా అన్నీ భలే ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి. మేము ఇందులో ఫస్ట్ టైం చేయడం కదా, అందుకే కొంచెం టైం అయితే మేము ఫస్ట్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టామన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి.